విగ్రహ ప్రతిష్ఠకి ఇచ్చేటటువంటి మిత్రులందరికీ ఈ గ్రామ ప్రజలందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా పనిచేస్తారు. ఎందుకంటే ఎంతో విశిష్టమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మన రెండు టెంపుల్ మరి మన కాన్స్టిట్యూన్సీలో మన చూస్తాం. మరి అది ఎప్పుడో పురాతనమైన దేవాలయాన్ని మరి తర్వాత పునర్నిర్మాణం చేయడం అది ఇప్పుడు మనం విగ్రహాభివృద్ధి చేసిన అవకాశం మనకు కల్పించినటువంటి మరి సుబ్రహ్మణ్య స్వామికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి స్వామికి అందరూ కూడా తెలిసి నమస్కరిస్తూ ఎల్లవేళ ప్రజలందరినీ కాపాడుకున్న తల్లిదండ్రులాగా మీరందరూ కూడా మమ్మల్ని చూడండి. మరి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలాంటి జబ్బులు లేకుండా ఎలాంటి ఇది కాకుండా అందరికీ కాపాడవలసిన బాధ్యత లేదండి. మరి అందరికీ సుఖ సంతోషాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మేము అందించాల్సిన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర చదివిస్తున్నాను. गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत वानशृण्वन्नोतिभिः सीदसादनम् विश्वतस्वमवृष्णीयं भवावाजस्कलङ्घटे स्वाहा विश्वतस्वमवृष्णीयं भवावाजस्कलङ्घटे स्वाहा విశ్వతస్వామవృష్ణీయం భవావాజస్కలంఘటే స్వాహా. అమ్మ భక్తులకు మన దగ్గర వేసుకోండి. భజన్ జీవనముచ్యతే అని చెప్పింది శాస్త్రం, కాబట్టి అక్కడ కూడా విశేషంగా పడాలి. కామశ్వం దోషయత్రవాసనో మృడాదృశే స్వాహ వచ్చిన వాడే శంభో శివ. संभवकर्दमा श्रियं वासयमे कुले मातरं पद्ममालिनीं स्वाहा स्वतन्त्र स्निग्धानि चिक्रीतं समावह स्वाहा आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्याभरण्यं प्रभोदण्डावो भास्यं शिवे सर्वार्थसाधिके त्र्यम्बके नमोस्तुते स्वाहा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके स्वाहा मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके
सर्वसाधिके त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते स्वाहा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवी नारायणी नमोस्तुते स्वाहा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवी नारायणी नमोस्तुते स्वाहा परशतदर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरिता यज्ञस्वाहा सुसनाच्चहोदानव्य सदत्सि स्वाञ्जाग्ने धनवं विप्रयस्वास्मभ्येन्द्रविस्तारण सञ्चरेम नायकस्य पृष्ठमपि सम्वसानो वैष्णवीन् लोकह्यमादयन्तामस्वा అయ్యా మీ దగ్గర ఉన్న ద్రవ్యం దాంట్లో వేసేయండి, నమస్కారం చేసుకోండి. భజంత్రి ఎలా రండి ఇలాగా బాబుగా భజంత్రి పేసుకోండి. ఇక్కడ మీరు శంభో శివ లోకాన్ని మార్చవచ్చిన వాడే శంభో శివ శాంతి బోధ ధర్మ బోధ ధరణికి బోధించినోడే శంభో శివ శంకర ఈశ్వర శంభో శివ భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివ లోకం కోసం నడిసినోడా శంభో శివ విషం మింగి వీరుడవైనవు శంభో శివ అమృతం పంచిన లోకనాయక శంభో శివ నీ అంత త్యాగం ఎవరు చేసిరి శంభో శివ నీ అంత త్యాగం ఎవరు చేసిరి శంభో శివ 10 మందికై బ్రతికిన వాడు ప్రమిదలాగా వెలుగుతోండు. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य
यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेनाप्यायस्व सदा शिवो ऐ वोण्ड्रुल् दृक् एवं ऐयौ छय वरटलन्यमगणनं जपै घटतश्चप घटतश् खप छटत छटतौ कपै शशसर् संहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा
ప్రకాశమంత్రస్వరూపమాత్రం నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణబోధహం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం సచ్చిత్ ప్రమాణమో మూల ప్రమేయమో వల్లూరుపల్లి గ్రామం అంటే అందరూ ఇక్కడ వాడుకగా ముక్కిరాలపాడు అంటారు. ఇక్కడ ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే రాజరాజేశ్వరి సహిత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం, అలాగే ఇక్కడ మందేశ్వర స్వామి వెలిసినట్టుగా, అలాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, ఆ విఘ్నేశ్వరుడు వారు, నందీశ్వరుడు ఎప్పుడో పురాతన కాలంలో ఇక్కడ ధర్మకర్తలుగా ఉండి ఈ ఆలయానికి కొంత భూమి ధూపదీప నైవేద్యాలు ఇక్కడ సక్రమంగా పూజాధికారులు అన్నీ జరగాలని బ్రాహ్మణులు పెట్టి కొంత భూమిని విరాళంగా ఇచ్చిన దాతలు ఆనివెల్లి సుందర శాస్త్రి గారు. ఇప్పుడు వారి మనవడు ముని మనవడు వేదుడు వెంకటేశ్వర గారు అంటే ఆలయాన్ని నిర్మాణం చేశారు. గతంలో నేను 2016-17లో అనుకుంటా 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు జరిపారు. నేను ఆ ఉత్సవాలు కూడా నన్ను పిలిచారు, నేను వచ్చాను. అంతా చూసిన తర్వాత ఇంత ప్రశస్తమైన ఆలయం, గ్రామం చూస్తే చిన్న గ్రామం, అందరూ కూడా ఎక్కడ ఒకళ్ళు ఇద్దరు భూస్వాములు మా గంగరాజు లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ సామాన్యులు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఒక భగవంతుడు ఒక అదృష్టాన్ని నాకు కలిగించాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే గారు 2 సార్లు చేస్తే ఏదో ఒకసారి మంత్రి అవ్వాలని తపన అందరిలోనే ఉంటుంది. అటువంటి అదృష్టాన్ని కలిగించమని భగవంతుడు కోరుకుంటాం. కానీ భగవంతుడు నాకు మంత్రి పదవే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా నన్ను కూర్చోబెట్టి దైవ సేవ చేసే మహాదృష్టాన్ని, అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖని నాకు అప్పచెప్పడం అన్నది
నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఈ నాకు అప్పచెప్పిన ఈ కాలంలో మరి భగవంతుడి సేవ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్ని పునరుద్ధరించడం చేసాం, నూతన దేవాలయాన్ని నిర్మాణం చేసాం, పురాతనమైన దేవాలయాలన్నీ కూడా జీర్ణోద్ధరణకు వస్తే అన్నింటినీ కూడా మరి సక్రమైన మార్గంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాం. నాకు తెలిసినంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామన్ గుడ్ ఫండ్ అంటాం, అంటే ఒక 40%, ఒక 33% మనం కడితే, ఒక వంతు మనం కడితే 2 వంతులు ప్రభుత్వం తరపు ఇవ్వడం అన్నది, అది కూడా చాలా ప్రెషర్ మీద అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ఒత్తిడి మీద ఏర్పాటు చేస్తాం. అటువంటిది నాకు భగవంతుడు అవకాశం, అంటే అంతకుముందు ఈ భగవంతుడికి ఈ సీజేపుకు రావాల్సిన నిధులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతే మొత్తం అన్నింటినీ ఒక క్రమబద్ధంలో మొత్తం అన్నీ కూడా మళ్ళీ వెనక్కి రప్పించడం జరిగింది. దాంతో ఈ 2 సంవత్సరాల కాలంలో 650 కోట్ల రూపాయలు సీజేఎఫ్ నిధుల్ని నేను వెనక్కి తీసుకొచ్చి రాష్ట్రంలో అనేక దేవాలయాలు, శ్రీకూర్మం దగ్గర నుంచి, శ్రీముఖలింగం దగ్గర నుంచి, అనంతపురంలో మరి ఉన్న దేవాలయాల వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు, ఆ విశ్వేశ్వర స్వామి అనుగ్రహించాడు. అప్పుడు అనుకున్నాను, ఇక్కడ మనం ఈ ఆలయం పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడు బాగా రోడ్డు కంటే బాగా ఫలం అయిపోయింది, నీళ్లు లోపలికి వెళ్ళిపోతున్నాయి, బ్రాహ్మణులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ఏం చేయాలని ఆలోచన చేసి ఇది నిర్మాణం చేయాలంటే దగ్గర 1,60,00,000, 1,70,00,000, 1,80,00,000 అవుతుందని చెప్పారు. ఇది కంట్రిబ్యూషన్ పెడితే ఇది జరిగే పని కాదు, అవ్వదు. ఏమైనా సరే ఈ పురాతనమైన ఈ ప్రాంతానికే పురాతనమైన దేవాలయాన్ని పునరుద్ధరించాలని ముందు 1,50,00,000 శాంక్షన్ చేశాను. ముందు 1,50,00,000 నాకున్న విచక్షణ అధికారం, భగవంతుడు ప్రసాదించిన ఆ అధికారంతో శాంక్షన్ చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ మన బ్రాహ్మణులు అందరూ కూడా మళ్ళీ ఈ సరిపోదేమో, పూర్తి అవడానికి ఇబ్బంది అవుద్దామంటే మళ్ళీ ఇంకో 20,00,000 రూపాయలు అదనంగా ఇచ్చాను. ఇవాళ 1,70,00,000తోటి ఇంతటి అద్భుతంగా మరి పూర్తిగా ఏదైతే పురాతన దేవాలయాన్ని ఆనాడు రాతితోటి రాజులు మహారాజుల కాలంలో నిర్మాణం చేసేవారో అదే రీతిలో మళ్ళీ రాతితోనే నిర్మాణం చేయాలని ఒక సంకల్పం చేసుకుని ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. మరి నిజంగా మీ అందరి సహకారం, గ్రామంలో పెద్దలు అందరి సహకారం, వీళ్ళ రాజకీయాలకి అతీతంగా జరగాలి ఏ కార్యక్రమమైనా, దైవ కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడ మీరు రాజకీయాల గురించి పట్టించుకోకండి, మాట్లాడకండి. ఎందుకంటే కొంతమంది ఆలోచనలు ఎంత చెప్పినా ఆ రాజకీయ వాసనలు పోవు. ఇప్పుడు నేను రాజకీయ నాయకుడినే, కానీ రాజకీయంగా ఆలోచించి ఇక్కడ చేయలే. ఇక్కడ ఈ దేవుడు, ఆ విశ్వేశ్వర స్వామి, ఆ మందేశ్వర స్వామి ఆలయాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి. శని త్రయోదశి రోజుని కానీ ఇంకా ఆ గ్రహ పేడలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. మనం ఈస్ట్ గోదావరిలో మందపల్లి వెళ్తాం. మరి అటువంటి ఆలయం అంతకంటే విశిష్టంగా మన ఇక్కడ ఉన్నప్పుడు మనం డెవలప్ చేసుకోవాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేశాం. అంటే నాకు ముందు 4 ఏళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మన నియోజకవర్గాన్ని చేసిన వ్యక్తులే ఉన్నారు. అయినా ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం వచ్చింది. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశయాల మేరకు, మీ అందరి ఆశీస్సుల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇవాళ పూర్తయింది. అందరికీ కూడా ఆ విశ్వేశ్వర స్వామి, మందేశ్వర స్వామి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ మహాగణపతి, ఆ నందేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అందాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రతి కుటుంబం ఉండాలని, ఇంతటి మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం చేసే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు సదా భగవంతుడికి నేను ఎప్పుడు కృతజ్ఞతుడిగా, మరి ఆ కృతజ్ఞతతోటి ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసే మరి అదృష్టం కలిగించినందుకు
ఆయనకి సదా ఎప్పుడు ఆయనకి నేను రుణపడి ఉంటానని, ఆయన సేవ చేసుకుంటానికి ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని వచ్చి ఒకసారి దర్శించుకోవాలి. ఇక్కడ ప్రతి మనిషికి కూడా మంచి కాలం అన్న మన ఒక జీవితంలో అనేక దశలు ఉంటాయి. ఆ దశల్లో ఉచ్చ దశ ఉంటుంది, మనకి ఇబ్బందికరమైన దశలు కూడా ఉంటాయి. అటువంటి ఇబ్బందికరమైన దశల్లో ఉన్నప్పుడు ఇక్కడున్న మందేశ్వర స్వామిని దగ్గరికి వచ్చి దర్శించుకుని ఆ తైలాభిషేకం చేసుకుని ఆ యొక్క పీడలు పోగొట్టుకునే పరిస్థితి వస్తే అందరికీ కూడా మంచి సుఖ సంతోషాలు ఉంటాయి. విశ్వేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం, రాజేశ్వరి దేవి అనుగ్రహం ఉంటుంది. మరి అందరికంటే మూల దేవత రాజరాజేశ్వరి దేవి ఆ అమ్మ ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయని, ఇటువంటి గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు సదా నేను కృతజ్ఞుడిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొని సేవ చేసిన భక్తులందరికీ ఆ స్వామి దయ, అమ్మ దయ అందరికీ సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేడే గిరీంద్రాత్మజా సంగృహి శంభో శంకర శంభో శంకర విశ్వేశ్వర స్వామికి
భోలా శంకర ఈశ్వర శంభో శివ భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివ కీర్తి తనకు వద్దన్నాడే శంభో శివ ఉన్నది వంచి ఊర్లెళ్ళినాడే శంభో శివ లోకాన్ని మార్చవచ్చిన వాడే శంభో శివ లోకాన్ని మార్చవచ్చిన వాడే శంభో శివ శాంతి బోధ ధర్మ బోధ ధరణికి బోధించి నోడే శంభో శివ హే భోలా శంకర ఈశ్వర శంభో శివ భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివ లోకం కోసం నిలిచినోడా శంభో శివ లోకం కోసం నడిసినోడా శంభో శివ విషం మింగి వీరుడవైనవు శంభో శివ అమృతం పంచిన లోకనాయక శంభో శివ నీ అంత త్యాగం ఎవరు చేసిరి శంభో శివ నీ అంత త్యాగం ఎవరు చేసిరి శంభో శివ 10 మందికై బ్రతికిన వాడు ప్రమిదలాగా వెలుగుతోండు శంభో శివ భోల భోల శంకర ఈశ్వర శంభో శివ భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివ తిండి మాని తిరిగేవాడా శంభో శివ ఇల్లు లేక ఉండేవాడ శంభో శివ కటిక నేల మీద పడ్డేవాడ శంభో శివ ఊరు లేక ఉండేవాడ శంభో శివ ఏది లేకుండా బతికేవాడా శంభో శివ ఏది లేకుండా బతికేవాడా శంభో శివ ఆది లేదు అంతం లేదు ఏమి దారి నీ దారయ్యా శంభో శివ హే భోలా శంకర ఈశ్వర శంభో శివ భోగాలెన్నో వద్దన్నాడే శంభో శివ సొంతమనేది లేని వాడ శంభో శివ స్వార్థం లేని సోపతిగాడ శంభో శివ బహుదూరపు బాటసారి శంభో శివ గ్రామానికి ఇంత విశేషమైనటువంటి ఆలయం వచ్చింది అంటే వారి యొక్క సర్వేనే అనుకోవాలి. మనం ఏంటంటే 1,75 లక్షలు ఈ ఆలయానికి ధ్యానం చేసే పావులా కూడా తీసుకోకుండా కాబట్టి మీరు అందరూ కూడా నిలబడాలని నేను అనుకుంటున్నాను. ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. నమస్కారం చేసుకోండి. మీ అందరూ వారికి ఆశీర్వాదం చేస్తున్నాం. మా పండుగ బృందం తరపున మీ యొక్క గ్రామ భక్తుల తరపున శతమానం భవతి శతాయ భజన చేయండి. గట్టిగా చెప్పండి. మరి ఈరోజు మన గ్రామంలో ఇంతటి ఆనందంగా ఈ పౌత్రోత్సవాలు కార్యక్రమం మనం నిర్వహించుకున్నటువంటి కారణంతో వారి గురించి మనం ఒక నిమిషం మనం మాట్లాడుకోవడానికి మన సాంప్రదాయం. అయితే
1904 అంటే 1890లో ఈ గ్రామంలో శివాలయం లేని కారణంగా అనివేళ మరి సుందరరామ శాస్త్రి గారు ఈ యొక్క గ్రామంలో శివాలయం నిర్మించదలిచి ఆనాడు మరి రాజరాజేశ్వరి మాతా సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం మరి నిర్మాణం చేయదలిచినప్పుడు అదే కోవకు చెందినటువంటి మన అనివేళ వారి వంశస్థులు, అలాగే వారితో పాటు మరి వేమూరు వంశస్థులు వేమూరు సీతారామ శాస్త్రి గారు, వారితో పాటు కొల్లూరు సూర్యనారాయణ గారు. ఈ వేమూరు సీతారామ శాస్త్రి గారికి ఒకనాడు కళలో కనిపించి నీ ప్రక్కనే నాకు ఒక ఆలయం నిర్మించవలసింది అని శ్రీ శనేశ్వర స్వామి అంటే మందేశ్వర స్వామి అలాగే భారతీయ సుందరి మాత గారు కోరినప్పుడు ఏంటి కళ ఇలా వచ్చింది అని అనుకున్న రోజునే మరి అదే రోజు వారి పొలం దున్నుతూ ఉండగా ఆ మందేశ్వర స్వామి వారికి లభించడం, మరలా ఇదే విగ్రహంతో పాటు వారిని కూడా స్థాపించడం జరిగింది. బహుశా ఇది మనం ఎరిగి ఉండవు, మన తాతలు ముత్తాతలు ఎవరో ఇది పలానా వారు నిర్మించారంటే మాత్రమే మనకు తెలుసు. కానీ ఈనాడు దాన్ని మరలా పునర్నిర్మాణం చేసుకోవడానికి కారణభూతులు మరి శాసనసభ్యులైనటువంటి అంతకు ముందు డిప్యూటీ సీఎంగా ఉన్న, అలాగే మరలా బహుశా అది మన కోరిక కొరకు వచ్చిందేమో వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంచిగా మరి ఆ రెండు విధాలని ఆ రెండు పద్ధతుల్ని ఉపయోగించి మరి ఇంతకుముందే వారు ఒక వాయిస్ అవ్వడం జరిగింది. వారు ఎంత శ్రమించి ఈ గ్రామాలకి ఆ నిధులు సమకూర్చారనేది వారు వివరంగా చెప్పడం జరిగింది. బహుశా వారికి సంకల్పించినటువంటి ఆలోచన లేక భగవంతుడు మనందరి యొక్క ఆశీస్సులు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆయనకి సంకల్పింపబడింది. ఆయన దానికి అనుకూలంగా ఆ నిధులు సమకూర్చి మనకి ఈనాడు ఈ పునర్నిర్మాణం చేసుకోవడానికి అవకాశం లభ్యంప చేసినటువంటి మన కొట్టు సత్యనారాయణ గారికి మన గ్రామస్తులందరి తరఫున మరి ఇంచుమించుగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి మన తూర్పుగోదావరి జిల్లా మందపల్లి అయితే ఆ స్వయంభూగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహం మన ఈ ఒల్లూరుపల్లి గ్రామం. మరి ఇటువంటి గ్రామంలో ఈ విధంగా మనం నిర్మింప చేసుకోవటం మనందరికీ కూడా ఆనందదాయకమే కాదు, మన గ్రామస్తులకే కాకుండా అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్త జనాభాకి అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఈ ఆలయం నిర్మింప చేసుకోవడానికి కారణభూతులైనటువంటి కొట్టు సత్యనారాయణ గారికి మనందరి తరఫున గ్రామస్తుల తరఫున అనేక గ్రామాల భక్త జనాభా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేసుకుంటూ ఈ భగవంతుడు అంటే ఈ సర్వేశ్వర స్వామి ఏదైతే ఇక్కడ పవిత్రమూర్తుల ఆలయం నిర్మింపబడిందో ఆ యొక్క పవిత్రమూర్తుల దేవతామూర్తుల అమ్మవార్ల అయ్యవార్ల అందరి ఆశీస్సులు కూడా వారికి లభించి ఇంకా ఆయురారోగ్యాలతో పాటు మంచి పదవులకు వచ్చి ఇటువంటి బృహత్తరమైనటువంటి విశేషమైనటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేసేటటువంటి ఆరోగ్యాన్ని అలాగే ఆయన చక్కటి మనస్సుని కూడా భగవంతుడు ప్రసాదించాలని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అలాగే మళ్ళా ఈ విధంగా ఎవరైతే అనివేళ వంశస్థులు ఉన్నారో వారి మునిమనుడైనటువంటి మన వేదుల వెంకటేష్ గారు గతంలో మనకు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి కాలంలో వారు ఈ 11 రోజులు కూడా ఎవరు పీకలు రావడానికి పీకలను కూర్చోవడానికి ముందుకు రానటువంటి సమయంలో చక్కగా వచ్చే యాగ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి మరలా ఇవాళ అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహింప చేస్తున్నారంటే మరి వారికి కూడా ఈ అనివేళ వారి వంశస్థుల తరపున వారికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారంటే వారికి కూడా మా ప్రత్యేక గ్రామస్తుల తరఫున అనేక గ్రామాల తరఫున కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే మన గ్రామ వాస్తవంలో మేది స్వామి గారి మరి ద్వితీయ కుమారుడైనటువంటి మన మేది విశ్వేశ్వర గారు వారి కుటుంబ సభ్యులు సుమారుగా 5 లక్షల రూపాయలతోటి మరి ధ్వజస్తంభం అలాగే 4 రేగు యంత్రాలు అంటే రాగి యంత్రాలు వెండి యంత్రాలు అలాగే మరల తర్వాత ఈ యాగశాలలో కూర్చోవడానికి ఒక అర్హత తీసుకోవడానికి కొత్త మేము రుసుము ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి కూడా ఒక 50,000 రూపాయలు వారు సహకరించిన సుమారుగా 6,50,000 రూపాయలు వీరి యొక్క సహకారం మాకు అందింది. అదేవిధంగా మన గ్రామస్తుడైనటువంటి చిన్నాల రామన్న గారి కుమారుడు చిన్నాల సత్యనారాయణ గారు వారు ఇక్కడ గ్రామం అయినప్పటికీ కూడా భద్రాచలం నివాసి అయినప్పటికీ ఇక్కడ స్టేజ్ నిర్మాణానికి సుమారుగా 3 లక్షల రూపాయలు అలాగే ఆలయ నిర్మాణానికి 2,15,000 రూపాయలు అదేవిధంగా ఇవాళ
ఏదైతే అన్నసంతమారాధన మేము ఈ సుమారుగా 7,000 నుంచి 8,000 వరకు కూడా మరి వచ్చేటువంటి భక్త జనాభాకి అందరికీ కూడా ఈ భోజన వసతి భోజన అంటే అన్న వితరణ కార్యక్రమానికి కూడా సుమారు 4 లక్షల రూపాయలు వారు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా సహకరించినటువంటి వీరందరినీ కూడా మనం గుర్తు చేసుకోవడం అవసరం. ఇప్పుడే మనకి మరి కొట్టేశ్వర గారు చెప్పారు వారి అంటే మనకి ఈ పరిమాణ గతంలో మన 11 రోజుల యాగ కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి కావడానికి కారకులు మన పడి శర్మ గారు పరిమాణ. మరి వారిని ఏమైనా సరే ఇక్కడ ఈ కార్యక్రమం కూడా వారితో చేయించాలనేటువంటి సత్సంకల్పంతో వారిని కోరగా వారు అంగీకరించేందుకు ముందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని గత 2 రోజులు చూసే ఉంటారు. ఇవాళ కూడా మన గ్రామస్తుల యొక్క సహకారాన్ని వారు నేను కూడా కొనసాగుతున్నారు. ఎందుకంటే ఎన్నో ప్రతిష్టా కార్యక్రమాలు చేశాను, కానీ ఏ యువత కూడా నాకు సహకరించలేదు. కానీ ఇక్కడ గ్రామంలో విగ్రహాలు ప్రతిష్ఠించడానికి చేసినటువంటి సహకారం అమ్మోగోనని ఆయన చాలా సంతోషించారు. మనందరి తరఫున కూడా వారికి ఈ సందర్భంగా మీరుండగా వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవడం ఆనవైతే సంస్కారం అనే ఉద్దేశం చొప్పున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. పూర్వ దేవాదాయ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు రాక అందరికీ చాలా ఆనందం. వారిని ప్రజలు ఎన్నుకుంటే ప్రజాప్రతినిధి కాబట్టి వారిని సాక్షాత్తు దేవతలు ఎన్నుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి చేశారు. వారు అనేక మంచి కార్యక్రమాలు వారు చేయాలని భగవంతుడు వారికి మంచి సంకల్పంతో వారు ఉన్నారు. కాబట్టి దేవతలు అంతా కూడా వారికి అటువంటి అవకాశం ఇచ్చి చేశారు. ఇది మీ పూర్వీకులు మా పూర్వీకులు కట్టిన గుడి, మీ పూర్వీకులు నివసించిన ఊరు. ఇలాంటి ఊర్లో ఇంత గుడి కట్టడం కేవలం వారి ఆశీస్సులతోనే సాధ్యమైంది. అందుకని మరొకసారి కొట్టు సత్యనారాయణ గారికి నేను హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్కారం చేసుకుంటున్నాను. అయ్యా, మీకు మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా విశ్వేశ్వర స్వామి, నందీశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అనుగ్రహం ఎప్పుడూ ఉంటాయని మీరు భవిష్యత్తులో అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు అధిరోహించి మీరు ఎప్పుడూ కూడా ఈ గ్రామాన్ని మా దేవుణ్ణి మీరు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని మా గ్రామాన్ని చేయాలని నేను మనస్ఫూర్తిగా తమను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామస్తులకు అందరికీ కూడా నమస్కారం చెప్తూ మరొకసారి కొట్టు సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. అలాగే ద్రాక్షారామ క్షేత్రం కానీ లేకపోతే అన్నవరం సింహాచలం, అలాగే శ్రీకూర్మంలో కూడా చాలా విశేషమైన స్వామి. కూర్మావతారంలో దశావతారంలో అవతారం. అలాగే శ్రీముఖలింగం నిజంగా అక్కడ శిల్పకళ 2 కళ్ళు సరుకు. అక్కడ కూడా అభివృద్ధి చేయడానికి, అరసవిలో అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున మరి నిధులన్నీ కూడా ఇచ్చి మరి కోటపకొండ దగ్గర నుంచి అలాగే త్రిపురాంతం అంటే శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారం అన్నమాట. 4 ద్వారాలు ఉంటుంది శ్రీశైలానికి. దాంట్లో తూర్పు ద్వారం అది అటవీ మార్గంలో కింద నుంచి లోపల సొరంగ మార్గం ఉందంటారు. అవన్నీ కూడా భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశానికి నేను ఏ రకంగా రుణం తీసుకోగలుగుతాను. ఆయన మీద ఆ భక్తిభావం ఆయన పుడుచుకునే అవకాశం తప్ప మనం ఏ రకంగా కూడా భగవంతుడిని మనం ఇంకా రుణం తీర్చుకోవాలి. అందుకని అటువంటి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి నేను జన్మతా రుణపడి ఉంటానని నేను మనవి చేసుకుంటూ ఈ వల్లూరుపల్లి గ్రామంలో ఎంతమంది భక్తులు సమస్యలు ఇవాళ ఈ ప్రతిష్ట కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతున్నారు. బాల పండితులు అందరూ మా పడిశాల గారు మరి బ్రహ్మత్వంలో అలాగే తక్కువ పెద్దలు అందరూ సమస్యలో వేదోక్తంగా శాస్త్రోక్తంగా చాలా మరి పద్ధతి ప్రకారం అప్పధాతులు మరి యంత్రాలన్నీ నిశ్చయం చేసి ఆ విగ్రహ ప్రతిష్ట చాలా సంతోషం. అందరికీ నా హృదయపూర్వకమైన ఆ విశ్వేశ్వర స్వామి వారి ఆశీర్వదించారు. ఎక్కడ ఉంది ఇలా గొప్ప దొరుకుతుందంటే సరే మన ఊళ్ళో కూడా దేవాలయం ఉంది. ఎవరో ధర్మత్తులు అలవిచ్చి గుడి కట్టి కొంత భూమి దానం చేసి ఈ ఊళ్ళో గోపనేత నైవేద్యాలు జరుగుతుందంటే అది అర్లపాలు పర్లపాలు అవడం నాకు ఇష్టం లేక కొంతమంది సాయంత్రం ముందుగా మన మంత్రివర్యులు సహాయం కూడా అప్పుడు దువ్వాల రత్నాకర్ గారు 2007 సంవత్సరం
రెస్పాన్స్ వేయించి ఆ పొలాలన్నీ కూడా ఎవరు ఇలా చేస్తారంటే బొగ్గులు చేస్తున్నారని ఎంఆర్ఓ గారు ఏదైనా నేను మంత్రి గారి సహాయం తీసుకొని చేశానండి. ఆ భూమంతా కూడా వాళ్ళ దేవుడికి విశ్వేశ్వర దేవస్థానం 15 ఎకరాలు 90 సెంట్లు, అన్నివేళ సుందరరామ దేవస్థానం ధర్మసంస్థానం 21 ఎకరాలు 92 సెంట్లు అండి. నరసి 39 ఎకరాలకి పాస్ వస్తున్న టైటిల్ చెప్పించడం జరిగిందండి. అది కూడా ఆయన సహాయం కూడా చేయగలిగారు. ఆయన సహాయంతో అదిరించి ఆఫీసర్లు చేశారండి. ఏదో ఆలయం వాళ్ళ కూడా నేను చేస్తుంటే ఆ భగవంతుడు ఏమన్నా ఇచ్చిన అదృష్టం, గ్రామస్తులు అందరూ కల్పించిన అదృష్టం, ఆ ధ్వజస్తంభం నిర్మాణం చేయడానికి నాకు అదృష్టం ఇచ్చిన భగవంతుడు. 50 మంది భక్త జనావళికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రతిష్ట కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి మూలకారకులైనటువంటి మాజీ మంత్రి వర్యులు సత్యనారాయణ గారు, గౌరవనీయ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇతర నియోజకవర్గంలో ఉన్నటువంటి 50 మంది రాజకీయ నాయకులు మా కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గ్రామంలో ప్రతి యువకుడు, ప్రతి పెద్ద, ప్రతి స్త్రీ మొత్తం అంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించారు. వారందరికీ, ఈ గ్రామస్తులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేపట్టి మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని ఆ భగవంతుడు మీ గ్రామంలో ప్రజల్ని, మీ గ్రామాన్ని మరింత సుభిక్షంగా చేసి పాడి పంటలతోనూ ధనధాన్యాలతోనూ మీరంతా అభివృద్ధి చెంది మీరు సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా మిమ్మల్ని ఆశీర్వదించాలని భగవంతుడిని నేను వేడుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. 130 సంవత్సరాల చరిత్ర గల ఏకైక ఉదయ తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ శనీశ్వరాలయమైన శ్రీ బాలా త్రిపుర సమేత మందేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి, అలాగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పునర్నిర్మాణ మరియు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు గత 2 రోజులుగా, ఈరోజు 3వ రోజు చాలా అత్యంత వైభవంగా వేద మంత్రాలతో, అలాగే యాగశాలలో యాగాలు చేస్తూ ఈరోజు 3వ రోజు విగ్రహ ప్రతిష్టాపన 11:42 జరిగింది. అలాగే శిఖరాహరణ, అలాగే ధ్వజాహరణ కూడా జరిగినాయి. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, అలాగే ఇచ్చేసిన అతిథులకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విశిష్టత ఏమిటంటే గ్రామంలో శ్రీ మందేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఈ ఆలయం 130 సంవత్సరాల క్రితం ఈ ఆలయం కడుతున్న సమయంలో ఇక్కడ గుడి కడుతున్న వారికి పొలం దున్నుతుంటే వాళ్ళ పొలంలో మందేశ్వర స్వామి లభించడం, ఆయన ఆ రాత్రి కళ్ళలో కనిపించి నాకు విశ్వేశ్వరస్వామి పక్కన దేవాలయం పక్కనే ఆలయం నిర్మించి చెప్పడం, అలాంటి విశిష్టత కలిగిన ఈ దేవాలయం ఇక్కడ మనకి మందపల్లిలో శనిత్రయోదశిన తైలాభిషేకం చేసుకోవడంతో మన అన్ని తొలగిపోతాయని నమ్మకం. అదేవిధంగా మన వల్లూరుపల్లి గ్రామంలో కూడా అలాంటి తైలాభిషేకాలతో భక్తుల యొక్క సకల సౌకర్యాలు కలిగిస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే, ఈరోజు దర్శించుకున్న ప్రతి ఒక్కరికి యోగక్షేమాలు కలగాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈ వల్లూరుపల్లి గ్రామంలో, అనగా ఈ ముక్కురాలపాడు గ్రామంలో గత 130 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఆలయం మరలా తిరిగి కొట్టేశ్వర గారు ఇచ్చినటువంటి నిధులతో తిరిగి పునర్నిర్మాణం చేయడం జరిగింది. మరలా 1వ తారీఖు, 2వ తారీఖు, అలాగే ఈరోజు 3వ తారీఖు, అలాగే గత 2 రోజులు ఈ విగ్రహాలకు అన్నిటికీ కూడా మరి విశేష పూజలు నిర్వహించి ఈ 3వ రోజు అయినటువంటి ఈ రోజు ఉదయం 11:42 ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహింపబడింది. దాంతోపాటు ఆలయ శిఖరాలు, అలాగే మహానందీశ్వరుడు, అలాగే ధ్వజస్తంభం, ఈ విధంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా పునఃప్రతిష్ఠ జరగడం జరిగింది. దర్శించి అలాగే ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న వితరణ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ భోజనం చేసి వెళ్ళవలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి
ఈ గ్రామస్తులందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు ఒల్లూరుపల్లి అంటే ముక్కరాలపాడు గ్రామంలో ఇంత వైభవంగా శ్రీ విశ్వేశ్వర స్వామి, అలాగే మందేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంత విశిష్టతగా, ఎంత యొక్క వైభవపేతంగా జరగడానికి సహకరించినటువంటి గౌరవనీయులు శ్రీ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టి సత్యనారాయణ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు ఈ దేవస్థానానికి 1,70,00,000 ఇచ్చి ఈ దేవస్థానాన్ని ఈ రకంగా రూపొందించుకోవడానికి మాకు అవకాశం కల్పించారు. అదేవిధంగా గతంలో పైడికొండల మాణిక్యాలరావు గారు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఈ గ్రామానికి ఉన్నటువంటి అనుబంధంతో మీ గ్రామంలో 100 సంవత్సరాల పైన దాటింది కాబట్టి ఈ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని యాగాలు చేయాలి, ముందు యాగాలు చేసిన తర్వాత దీన్ని ఈ యొక్క విశిష్టతని, గుడి యొక్క దేవాలయం విశిష్టతను పాడు చేయకుండా ఈ క్రేనులతోటి సహాయంతో గుడిని పైకి లేపి ఈ ప్రాశస్తతను పాడు చేయకుండా మనం గుడిని తయారు చేద్దామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వటం కూడా జరిగింది గతంలో. అయితే మేము 11 రోజులు యాగాలు చేయటం జరిగిన తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోవడం వల్ల మాకు ఈ గుడిని నిర్మించుకోవడానికి, గుడిని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కలగలేదు. ఈ రోజున మరలా కొట్టి సత్యనారాయణ గారి వల్ల మాకు ఈ అవకాశం కలిగింది. వారికి, పైడికొండల మాణిక్యాలరావు గారికి మా గ్రామ ప్రజల తరపున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్వామికి మరి ఆ తైలాభిషేకం చేస్తారు. మందేశ్వర స్వామి కానీ, శనీశ్వర స్వామి కానీ, విశ్వేశ్వర దేవాలయం 130 సంవత్సరాల చరిత్ర దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించి మరి దేవాలయ ప్రతిష్ఠ చేయడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మరి మాకు కూడా పాల్గొనే అవకాశం కలగడం స్వామి కరుణా కటాక్షం అనుకోవాలి. ఏదైనా ఇంత ప్రసిద్ధి అయిన దేవాలయాన్ని ఈ ఆలయ కమిటీ బాబీ గారు కానీ, ఈ గ్రామ పెద్దలు వెంకటేశ్వరరావు కానీ, మరి అలాగే వీరు వెంకటరత్నం గారు, ఉన్న పెద్దలందరూ, ఈ కమిటీకి సంబంధించిన పెద్దలందరూ, అలా ముఖ్యంగా మరి మాణిక్యాలరావు గారు, అచ్చి సత్యనారాయణ గారు, మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సర్పంచ్ రామచంద్రరావు గారికి, రామస్వామి గారికి, మరి మహిళా సోదరులకి, భక్తులు సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, గొట్టుమక్కల గణేష్ గారు, మా బీజేపీ పార్టీ నాయకుడు గొట్టుమక్కల గణేష్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ విశ్వేశ్వర దేవాలయం అన్న దాంట్లో మరి శనిత్రోదశి నాడు జరిగే కార్యక్రమాలు కానీ, మిగతా రోజుల్లో పూజా కార్యక్రమాలు కానీ, ఇక్కడ బ్రాహ్మణులు కానీ విశిష్ట పూజలు చేసే వ్యక్తులు ఉన్నారు. ఈ స్వామిని మరి మనం పునర్దర్శించుకోవడం ద్వారా మనకున్న ఎన్ని పాపాలను పోగొట్టుకుని మరి అందరం కూడా మరి రాబోయే రోజుల్లో ఎంతో ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో, ధనధాన్యాలు, సుఖ సంతోషాలతో స్వామి కరుణాకటాక్షలతో అందరూ సుఖంగా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మరి ఆయన రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఆయన వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఈ కమిటీ మెంబర్లు ఇంకా ఎక్కువ శక్తితో ఎంతో ఘనంగా ఇంకా కార్యక్రమం చేసే విధంగా ఈ పురాతన దేవాలయానికి వచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. గ్రామంలో 1897లో నిర్మించిన పురాతన విశ్వేశ్వర దేవాలయం మరి వేళ ఎంతో కళాకాంతులతోటి, అలాగే అన్ని గ్రామాల నుంచి కూడా ఈవేళ ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మరి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇలాంటి ఈ కార్యక్రమానికి గ్రామ కమిటీ ద్వారా ఇక్కడ మరి ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇలాంటి దేవాలయాన్ని మరి ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మరి ఎంతో ఉంది
డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా దీన్ని నిర్మాణ కార్యక్రమాలు ఇక్కడ ఉన్న కమిటీ ద్వారా చాలా చక్కగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమానికి మరి ఇక్కడికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాలకి సంబంధం లేకుండానే ఉండాలి. అది ఆలయాలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే అది రాజకీయ నాయకులు ఎవరైనా సరే గుర్తుంచుకోవాలని చెప్పి మరి మనవి చేసుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని నాతో పాటుగా ఇక్కడికి విచ్చేసిన మరి పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు, అలాగే మన కిలపర్తి వెంకట్రావు గారు, అలాగే అప్పన్న గారు, మన బాబీ పుల్లా బాబీ గారు, గంగరాజు గారు, వెంకటరత్నం గారు, మహేష్ గారు, ఇలాగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఆదరించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మరి ఏదైతే స్థానిక వల్లూరుపల్లిలోని 130 సంవత్సరాల చాలా చారిత్రాత్మకంగా ఎంతో మరి నిష్ట నియమాలతోటి 130 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ మందేశ్వర స్వామి, విశ్వేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర సమేత స్వామి అందరూ కూడా ఇక్కడ కొలువై ఉండడం, ఇక్కడ ఏదైతే మరి ఆ స్వామివారికి తైలాభిషేకం చేసుకొని మన ఏ కష్ట నష్టాలు ఉన్నా సరే మరి తొలగిపోయే విధంగా ఒక మహత్యమైన ఊరు వల్లూరుపల్లి గ్రామంలో వెలిసిన ఈ యొక్క స్వామి, ఈ విశ్వేశ్వర స్వామి, మందేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఈరోజు ప్రతిష్టా మహోత్సవంలో మరి పెద్ద ఎత్తున ఈరోజు ఈ చుట్టుపక్కల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న సోదరులు సోదరీమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడం, తద్వారా స్వామివారి యొక్క విశేషమైన పూజలు కానీ ఆ విశేషమైన మనకు ఆ స్వామి కలిగించే అన్ని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతోటి ప్రతి ఒక్కరు కూడా తొలతోగాలని ఈరోజు ఎంతో నిష్ట నియమాలతో హోమాలతోటి ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవమే కాకుండా స్వామివారిని ప్రతిష్టాపన చేసి తద్వారా స్వామి యొక్క ప్రతిఫలాన్ని ఈ ప్రాంతం తాడేపల్లిగూడెం నియోజకవర్గం అందరూ కూడా అందిస్తున్నందుకు పేరు పేరున కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన సోదరుడు మరి మా పుల్లా బాబీ గారికి, అలాగే గంగరాజు గారికి, మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా ఎక్స్ సర్పంచ్ మా బాబాయ్ గారికి అందరికీ కూడా తమ్ముడు మహేష్ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మందేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతంలో వారికే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అందరికీ కూడా ఉండి ఇంకా ఈ కమిటీ సభ్యులందరికీ శక్తియుక్తులను ఇచ్చి రాబోయే రోజుల్లో ఉత్సవాలు మరింత అద్భుతంగా చేయాలని చెప్పి ఆ శక్తియుక్తుల్ని ఆ స్వామివారు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మన వల్లూరుపల్లి గ్రామంలో అతి పవిత్రమైన పురాతనమైన మరి పూర్వీకులు వేదుల వారి కుటుంబం ఇక్కడ భూరి విరాళంతో వారి స్వభూమితో 20 ఎకరాల పైచీలకు వారు కుటుంబీకులు ఇచ్చి ఒక శివాలయం, మరి ఒక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, ఒక మందేశ్వర ఆలయం వల్లూరుపల్లి గ్రామంలో మన రాష్ట్రంలో మందపల్లి, ముక్కురాలపాడు, వల్లూరుపల్లి ఈ గ్రామాలకే శనీశ్వర దేవుడికి మొక్కుని మన రాష్ట్రంలోనూ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మన ప్రాంతానికే వల్లూరుపల్లి గ్రామానికి ఇవన్నీ కూడా ఈ పరమేశ్వరుడు, మందేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆయురారోగ్యాలు అందరినీ ఇచ్చి మన రాష్ట్ర పురోభివృద్ధికి, గ్రామాల పురోభివృద్ధికి, మన ప్రాంతం పాడి పంట వ్యాపారస్తులు వ్యాపారాలు, మనంతా వ్యవసాయ వరి ప్రాంతం, వ్యవసాయదార ప్రాంతంలో సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈ భూమి విరాళం ఇచ్చిన ఈ దాతలకి మరి చాలా కాలం అయింది వీరు నేను కలిసి, ములపూడి కృష్ణ గారు, నేను వీరందరూ కూడా
అందరికీ నమస్కారం. అత్యంత వైభవంగా మరి మందేశ్వర స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరగడం చాలా ముదాహం. ఇటువంటి చక్కని సంస్కారవంతమైన కార్యక్రమం మన సనాతన ధర్మంలో విశేషమైన ప్రాంతంగా ఉన్నటువంటి మరి ఈ గ్రామం ఇంత చక్కగా పర్యటన వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. పెంటపాడు మండలం వల్లూరుపల్లి అనేటువంటి ఈ ముక్కరాలపాడు గ్రామంలో మరి శ్రీ రాజరాజేశ్వరి మాతా సమేత విశ్వేశ్వర స్వామి, అలాగే శ్రీ మందేశ్వర స్వామి అంటే భారత్రిపుర సుందరి మాతా సమేత మందేశ్వర స్వామి, మరి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరి ఈ ఆలయం సుమారుగా 1894 సంవత్సరంలో నిర్మింపబడింది. మరి ఆనాటి నుండి కూడా ఈ ఆలయ నిర్మాణంలో అనేక మంది ఈ శనేశ్వరునికి అభిషేకాలు చేయించుకుంటే వారి యొక్క శని దోషాలు, ఇంకా కుజ దోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా వారు నివారించుకునేవారు. తర్వాత ఇది శిథిలావస్థకి చేరిన తర్వాత మరి గత డిప్యూటీ సీఎం గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు 1,70,00,000 రూపాయలు మంజూరు చేసి ఇది ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆలయ నిర్మాణంలో కూడా ఈ విగ్రహాలన్నీ కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. మరి గత 2 రోజులుగా ఆ విగ్రహాలన్నిటికీ కూడా పూజలు నిర్వహించి మరి తర్వాత ఈరోజు ఆ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహింపబడింది. మరి ఈ సందర్భంగా వేలాది మంది అంటే సుమారుగా 7,000 నుంచి 8,000 మంది వరకు కూడా గ్రామ భక్తులు, గ్రామేతర భక్తులు మరి అనేక మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ స్వామివారిని దర్శించి మరి ఆ యొక్క ప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఉమ్మరాలి షా గారు అంటే శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమ్మరాలి షా గారు వారి యొక్క మరి ఆజ్ఞ మేరకు మా పీఠం తరపున కూడా మా వాలంటీర్లు ఈ యొక్క కార్యక్రమంలో సేవలు అందించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మరి ఆ స్వామికి మాకు అనుమతి ఇచ్చినందుకు స్వామివారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ సేవలు అందించడానికి వచ్చారో వాలంటీర్ సోదరులు కానీ సోదరిమణులు కానీ వారందరికీ కూడా చక్కగా మరి సేవల్లో వారు పాలు పంచుకున్నందుకు మా స్వామివారి ఆశీస్సులు అలాగే ఈ భగవత్ స్వరూపుల ఆశీస్సులు కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ విచ్చేసినటువంటి సేవకులకి అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే పదం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. అశేషమైనటువంటి భక్తజనావుడికి విజ్ఞప్తి. వల్లూరుపల్లి గ్రామంలో వేంచేసినటువంటి రాజరాజేశ్వర సమేత విశ్వేశ్వర
బాలాత్రిపుర సుందరి సమేత మందేశ్వర వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల యొక్క పునర్నూతన ఆలయ ప్రతిష్టా వైభవాలు ఎంతో దేదీప్యమానంగా చక్కగా నిర్వర్తించుకోవడం జరిగింది. గత 3 రోజులుగా ఎన్నో విశేషమైనటువంటి ప్రతిష్టాకృతులు జరుపుకుని 1వ తారీఖున ప్రారంభం చేసి ఈరోజు 3వ తారీఖున 3 రోజుల దీక్షతోటి 11:42 యంత్రాలు, విగ్రహాలు, ధ్వజము, శిఖరము, పరివార దేవతలని ప్రతిష్ఠా వైభవాలను చక్కగా చేసుకోవడం జరిగింది. ఎంతో విశేషంగా వేలాదిగా భక్తజనులు తరలివచ్చి ఈ ప్రతిష్టా వైభవాలలో పాల్గొని స్వామివారిని దర్శించి మహా అన్న సమారాధన ఏర్పాటు చేశారు గ్రామస్తులు. గ్రామంలో ఉండేటువంటి పెద్దలు, నాయకులు అందరూ కూడా చక్కగా కలిసికట్టుగా ఈ గ్రామంలో ముఖ్యంగా యువత ఎంతో విశేషంగా ఈ ప్రతిష్టా వైభవాల కోసం అహర్నిశలు శ్రమపడి, అలాగే నాయకులు, గ్రామ పెద్దలు, అలాగే ఈ యొక్క ఆలయానికి అనువంశికంగా వస్తున్నటువంటి ధర్మకర్తలు, అలాగే భక్తులు అందరి యొక్క సహకారంతో ఈ 3 రోజులు ఎంతో వైభవంగా స్వామివారి యొక్క ప్రతిష్టా వైభవాలు పూర్తి చేసుకుని శాంతి కళ్యాణ వైభవాలు ప్రారంభం చేసుకుంటూ ఉన్నారు. మందేశ్వర స్వామి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోనే కొంగు బంగారంగా విరాజిల్లేటువంటి స్వామి. అటువంటి మందేశ్వర స్వామిని బ్రహ్మసూత్రంతో ఇక్కడ విశ్వేశ్వరుణ్ణి, మల్లేశ్వరుణ్ణి, అలాగే మందేశ్వరుణ్ణి బ్రహ్మసూత్రంతో ప్రతిష్ఠ చేశారు. బ్రహ్మసూత్రంతో శనైశ్వర లింగం సుమారుగా ఎక్కడా లేదు మనకి. ఉభయ గోదావరి జిల్లాలోనూ ఏ జిల్లాలోనూ లేదని అనుకుంటున్నాను. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ముక్కురాలపాడు గ్రామంలో బ్రహ్మసూత్రంతో మందేశ్వరుణ్ణి పునఃప్రతిష్ఠ చేశారు. ఈ స్వామివారిని మనం దర్శించడం వల్ల, స్వామివారిని సేవించడం వల్ల ఎంతో విశేషమైనటువంటి భక్తులకు వారు కోరినటువంటి కోరికలు తీర్చడమే కాకుండా సమస్తమైనటువంటి భక్తులు యొక్క కోరికలను తీర్చి అందరూ సుఖ సంతోష భోగభాగ్యాలతో ఉంటారని కోరుతూ ఉన్నాం. ఎంతో వైభవోపేతంగా జరిగినటువంటి ఈ ప్రతిష్ట వైభవాల్లో అశేషమైనటువంటి భక్త జనాలు పాల్గొని తరిస్తూ ఉన్నారు. ఇంకా కళ్యాణ వైభవాలు కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతాయి. ఈ యొక్క కార్యక్రమం